నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బోగోలు మండల కేంద్రంలో జరిగిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవంలో భారీ అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి ఉత్సవం జరుగుతుండగా భక్తుల తాకిడి పెరగడంతో ఒక్కసారిగా తెప్ప పక్కకు ఒరిగిపోయింది. ప్రమాద వివరాలకు వెళ్తే స్థానిక చెరువులో స్వామివారిని ఊరేగించేందుకు తెప్పను సిద్ధం చేశారు. అయితే భక్తి పారవశ్యంతో భక్తులు భారీ సంఖ్యలో తెప్పపైకి చేరుకున్నారు. సుమారు 80 మందికి పైగా ఒకేసారి తెప్పపైకి ఎక్కడంతో అది బరువును భరించలేక ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో దానిపై ఉన్న భక్తులు ఒక్కసారిగా నీళ్లలో పడిపోయారు. అక్కడున్న వారు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి ప్రాణప్రాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విగ్రహాన్ని చేతులతోనే మోస్తూ తెప్ప ఒక పక్కకు మునిగిపోయినప్పటికీ భక్తులు వెనుకడుగు వేయలేదు. స్వామివారి పట్ల తమకున్న భక్తిని చాటుకుంటూ ఉత్సవ విగ్రహాన్ని భుజాలపైకి ఎత్తుకున్నారు. నీళ్లలోనే నడుచుకుంటూ స్వామివారిని చేతులతోనే మోస్తూ ఊరేగింపును పూర్తి చేశారు. సామర్థ్యానికి మించి భక్తులను అనుమతించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. మునిగిపోయిందయ్యా. ఒరే 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 దిగేసినారు కదా అందరూ. అందరూ బయటకు వచ్చేసారా? అందరూ వచ్చేసినారు. దేవుణ్ణి కూడా తీసేసినారు. ఏదో లోపం జరిగింది. అసలు మామూలుగా ఏంటంటే అటు ఇటు